సూర్య ప్రొడక్షన్స్ ఏం రత్నం గారి నుంచి ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఇక డేట్స్ మారవు, ఇండస్ట్రీ రికార్డ్స్ మాత్రమే మారతాయని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ టైం హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే వచ్చేసింది. దీనికోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు, అలాగే ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక లాంగ్ లాస్టింగ్ ప్రాజెక్ట్ అవుతుంది. 250 కోట్ల బడ్జెట్తో జనవరి 2021లో అయితే మూవీ స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం, క్యాంపెయిన్స్ చేయడం, తర్వాత గెలవడం, తర్వాత డిప్యూటీ సీఎం అవ్వడం, వరల్డ్ రికార్డుగా 13 టైమ్స్ మూవీ అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని అవాంతరాలు ఎదురయ్యి ఎట్టకేలకు మన ముందుకైతే హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. A few inches later. సో ట్రైలర్ అయితే చూసారు కదా. సో ఈ ట్రైలర్ ఎలా ఉందో మీ ఒపీనియన్ బట్టి కింద కామెంట్ అయితే చేసేయండి. ఈ రియాక్షన్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మై పర్సనల్ ఒపీనియన్. సో దీన్ని ఎవరిని అయితే ఉద్దేశించింది అయితే కాదు. సో ట్రైలర్ విషయానికి వస్తే ఎలా ఉంది? ట్రైలర్లో ఒక హరిహర వీరమల్లు క్యారెక్టర్ కంటే నాకు స్టిల్ పొలిటికల్ పవన్ కళ్యాణే కనిపిస్తున్నారు. ఆ డైలాగ్స్ కానివ్వండి, ఆ మేనరిజమ్స్ కానివ్వండి, ఈవెన్ కొన్ని ఫైట్ సీక్వెన్సెస్లో కూడా ఈ స్ట్రగ్లింగ్ టు వార్, ఈ స్ట్రగ్లింగ్ టు ఫైట్ నా ఒక ఒపీనియన్ అయితే వచ్చింది నాకు. బట్ ఓవరాల్గా ట్రైలర్ చూసుకుంటే బాగుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ ఏం రత్నం గారి నుంచి ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. బాగానే కట్ చేశారు. ఈవెన్ జ్యోతికృష్ణ గారు కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు, కృష్ణ జాగర్లమూడి గారు కూడా ఈ సినిమా చూస్తే షాక్ అవుతారని. సో షాక్ అయ్యేటట్టుగానే ఉంది. ఇంత కష్టపడ్డారు అంటే ఒక మంచి అవుట్పుట్ అయితేనే తీసుకొచ్చారు. బేసికల్లీ ఈ సినిమా బిజినెస్ కోసం మొత్తం ఎలివేషన్ డైలాగ్స్, మొత్తం పంచ్ డైలాగ్స్, పొలిటికల్ థింగ్స్ అనేవి ఈ ట్రైలర్లోకి అయితే తీసుకొచ్చి ఇరికిచ్చారు. అదొకటి బాగాలేదు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వస్తే టీజర్ గ్లిమ్స్లో ఉన్నంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లో ఇవ్వలేదు. వీరవాణి గారు జస్ట్ బాహుబలి సిరీస్కి అయితే బాగా ఇచ్చారు. ఈవెన్ బింబిసారా మూవీ అప్పుడు కూడా నాకు సాంగ్స్ బాగున్నాయి, కానీ అంతగా ఎక్కలేదు. ఎనీహౌ, జూలై 24, 2025 మన ముందుకైతే సినిమా థియేటర్స్లోకి వస్తుంది. ఆల్రెడీ జ్యోతికృష్ణ గారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్తున్నారు, ఇక డేట్స్ మారవు, ఇండస్ట్రీ రికార్డ్స్ మాత్రమే మారతాయని. చూద్దాం. ఆయన హార్డ్ వర్క్ చేసిన విధానం బాగుంది. హరిహర వీరమల్లు క్యారెక్టర్ అక్కడ కనిపించట్లా. చూద్దాం ఎలా ఉండబోతుందో. థియేటర్లో ఇది ఎన్ని ఇండస్ట్రీ రికార్డ్స్ మారుస్తాయో చూద్దాం.